నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. ఉప్పల్ నియోజకవర్గం నాచారంలో పోలీస్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా టీఏవీఏఎఫ్ అధ్యక్షులు తల్లాడ వెంకన్న ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ సాయిజన్ శేఖర్, ఐఏఎల్ఏ చైర్మన్ కె మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోలేటి దామోదర్ గుప్తా హౌసింగ్ సొసైటీ చైర్మన్ గారి జన్మదిన సందర్భంగా అన్న తలారి వెంకన్న గారి కంపెనీలో ఈరోజు ఆర్వో ప్లాంట్ను ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పనిచేసే కార్మికులకు నీరు లేక ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని మరి వేలాది మంది ప్రాంతం నుంచి నడిచి వెళ్తున్న సందర్భంలో వాళ్లకు తాగునీటిని నా వంతుగా తాగునీటిని అందిస్తా అని చెప్పి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా నీరు అంటే మరి ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తను సామాన్య ప్రజలకు కార్మికులందరికీ కూడా నీటి వసతి కల్పిస్తా, నీళ్ళు అందిస్తా, మంచినీటిని అందిస్తా అని చెప్పి ఆర్ఓ ప్లాంట్ను ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకుని జంగ కూడా తను గొప్ప మనసుతోటి ఈరోజు మరి కార్యక్రమం చేపట్టిండ్రు. మరి దామోదర్ గుప్తా గారు వేరే పని మీద ఉండడం వల్ల తను రాలేకపోయిండు. మరి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నిజంగా పాలు పంచుకున్న చైర్మన్ గారు మహిపాల్ రెడ్డి గారు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సాయిజన్ శేఖర్ గారు, వీళ్ళంతా కూడా విచ్చేసి మరి మంచి కార్యక్రమం ఏది చేపట్టినప్పుడు కూడా ప్రజలు హర్షించే విధంగా ప్రజలు మరి మంచినీటి వసతి ఈరోజు చూస్తున్నాం. 3 అన్నము, నీళ్లు, గాలి ముఖ్యమైనవి. మరి గాలి ఆక్సిజన్ లేక నానా ఇబ్బందులు పడుతూ కరోనా బారిన పడుతున్న సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి అటువంటి కరోనా బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరి గవర్నమెంట్ ఎక్కడికక్కడ వ్యాక్సిన్లు ఇవ్వడం, ఇదంతా కూడా కార్యక్రమాన్ని కార్మికులకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి నీటి వసతి కూడా, నీరు కూడా స్వచ్ఛమైన నీరు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి స్వచ్ఛమైన నీటిని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతా అని చెప్పి తలారి వెంకన్న మరి ఈరోజు ఆర్వో ప్లాంట్ను ఇనాగ్రేట్ చేసుకోవడం, అదేవిధంగా మరి భోజన వసతులు కూడా ఈరోజు కరోనా బారిన పడుతున్న సందర్భంలో చాలామందికి ఎక్కడికక్కడే మరి దాతలంతా కూడా ఇండస్ట్రియలిస్ట్ కూడా భోజన వసతులు ఎక్కడికక్కడ ఏర్పరిచి వాళ్ళని ఆదుకున్న దశలో ఈరోజు ముందంజలో ఉండరు. మన ప్రభుత్వం 7 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వానికి మంచి ఉద్దేశంతో మరి గుప్తలను కూడా హక్కును చేర్చుకున్న దశలో మరి 4 మందికి మరి ఈరోజు కార్పొరేషన్లో కూడా స్థానం కల్పించడం, వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, ఎదగాలనేతోటి ఉద్దేశంతో కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి దోచే విధంగా వాళ్ళు మరి ఇబ్బంది పడుతూ కరోనా బారిన పడకుండా ఇబ్బంది పడుతున్న వారికి వారి వంతుగా వారు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఆర్వో ప్లాంట్ను మరి ఇనాగ్రేట్ చేసుకోవడం నాచరంలో జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరి అందరి సభ్యులకి వెల్కమ్ చెప్తూ, ఇది ఎంతోమందికి వాటర్ అనేది ఎవ్రీడే అవసరం ఉంటుంది. మా ప్రెసిడెంట్ తల్లాడ వెంకన్న గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొని పబ్లిక్కి అవసరమైన విధంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇది 500 లీటర్లు ప్రతి గంటకి వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే 10,000 లీటర్లు దీనివల్ల ఎంతోమందికి యూజ్ అవుతుంది. సో మా ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం తరపున వారి కంగ్రాచులేషన్ చెప్తూ, మరియు ఈ ప్లాంట్ ఇనాగరేట్ చేయడానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. దామోదర్ గుప్తా గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కోలేటి దామోదర్ గుప్తా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా తల్లాడ వెంకన్న గారు పెద్ద మనసు చేసుకొని మరి నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి మంచినీరు వసతి లేనటువంటి చాలామంది ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి దాని ఇనాగ్రేషన్కి మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారిచే ప్రారంభోత్సవం చేయించడం చాలా సంతోషదాయకం. మరి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మంచినీరు తాగలేక ఇబ్బంది పడుతున్న వారందరి దాహార్తిని తీరుస్తున్నటువంటి వెంకన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు ఈ ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి రావటం చాలా ఆనందకరంగా ఉంది. అట్లనే మన ఎమ్మెల్యే గారైన సుభాష్ రెడ్డి గారితో కలిసి పక్కన నేను ఒక ఫోటో తీసుకోవడం కూడా చాలా బాగుందండి. అట్లనే మా తావిక్ తప్పులు కానీ అట్లనే నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి అందరికీ ఈ వాటర్ దాహార్తిని తీర్చడానికి మా వెంకన్న గారు చేసినటువంటి ఈ కృషిని అందరూ మెచ్చుకోవాలి. అట్లనే
చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ కార్యక్రమానికి రావడానికి చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. సోదర సమానులు కోలేటి దామోదర్ గుప్తా పోలీస్ హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టడం, ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం, నేను అది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం, మంచి కార్యక్రమం, నాకు వేరే పనుంది షామీపేటలో అయినా తప్పకుండా వస్తాయి కన్నా నేను వచ్చి కలిసి వెళ్తాను అనటం నాకు చాలా సంతోషం. అలానే ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోద్దని ఉద్దేశంతో కూడా ఎమ్మెల్యే గారిని చీఫ్ గెస్ట్ వెళ్ళటం జరిగింది. మా నాచారం స్టేట్లో 400 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. నేను 2004లో నుంచి 2010 వరకు మనము నాచారంలో ఉన్న అమ్మవారి గుడి టెంపుల్ దగ్గర పోయి వాటర్ తెచ్చుకునే వాళ్ళం అండి. అలాంటిది తిరిగి 10 ఏళ్ళు అయిన తర్వాత చూసి దీని లాభం లేదని చెప్పేస్తే పోయినసారి కూడా మీరు ఒకసారి లాక్డౌన్ పీరియడ్లో అక్కడ గ్రాసరీ ఇచ్చిన కాడ కూడా అక్కడ పెడితే రోజు 8,000 లీటర్లు పోతున్నాయండి. ఇప్పుడు మన ఏపీ ఫుడ్స్ ఎదురుగా గుడిసెలు ఉన్నాయండి, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. దాదాపు ఈ రోడ్ నెంబర్ 15లో 100 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. 20 ఫ్యాక్టరీలు అక్కడ నా దగ్గర తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి 20-25 ఫ్యాక్టరీలో కనీసం రోజు ఒక 400 నుంచి 500 మందికి ఇది ఉపయోగపడుతుందని ఒక సదుద్దేశంతో సరే పైసలు లెక్కేయకుండా మానవ సేవ మాధవ సేవ అనే ఒక సిద్ధాంతపరంగా అట్లా ఉన్నదాన్ని పెట్టుకొని ఈ మంచి కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇది మీ చేతుల మీద ఓపెనింగ్ జరగటం, ఈ మంచి కార్యక్రమం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పిలువని వచ్చిన మా చైర్మన్ గారు మైపాల్ రెడ్డి గారు, మా వైస్ సంఘ నాయకులు శ్రీనివాస్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున, మా కార్పొరేటర్ అయినటువంటి సాజన్ శేఖర్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంచెలంచెలుగా ఎదుగుతుంటూ ఈ రోజున ఒక డిజైనర్ టైల్స్, ఫ్లోర్ టైల్స్ కాకుండా ప్లాస్టిక్ ప్రోడక్ట్లో కూడా ఎంటర్ అయ్యి దగ్గర మన స్టేట్ కాకుండా ఇతర స్టేట్లో కూడా కర్ణాటక, మహారాష్ట్ర, మన తమిళనాడు స్టేట్లో కూడా ఎంటర్ అయ్యి అంచెలంచెలుగా వారి శాఖలు విస్తరించుకుంటూ ఎంతోమందికి ఉపాధి కల్పించినట్టు ఘనత వారిది. ఈ విధంగా వారి కార్మికుల కోసం రక్షితం మంచినీటి కోసం, ఎందుకంటే ఇక్కడ నాచారం ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం బోర్వెల్ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయి ఉన్నది కాబట్టి కొంతమందికి కృష్ణ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, మంజీరా వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, కొంతమందికి లేవు. కాబట్టి వాటర్ మినరల్ వాటర్ తెప్పించినా కూడా అంటే పేరుగాంచినటువంటి బిస్లరీ కిన్లీ తప్ప మిగతా ప్లాంట్స్ నామ మాత్రమే అలాంటి మినరల్స్ కానీ దాని నైట్రేట్స్ కానీ వాళ్ళు ప్రాసెస్లో తొలగించడం లేదు, మినరల్స్ కూడా యాడ్ చేయడం లేదు. మీరు చూసినట్టయితే 20 లీటర్ బాటిల్లో కూడా ఫంగస్ ఫామ్ అయి ఉంటుంది. అంటే ఇవాళ రేపు కరోనా మూలంగా బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ వచ్చినట్టుగా అందులో గ్రీన్ ఫంగస్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటర్ తాగకూడదు దాని ఉద్దేశంతో వారి కార్మికుల కోసం రక్షిత మంచినీరు అందించాలనే సదుద్దేశంతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టి ఏర్పాటు చేసి వాళ్ళ కార్మికుల శ్రేయస్సు కోసం స్థాపించడం జరిగింది. వారికి ఈ విధంగా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరియు మీ అందరికి ఇక్కడ వచ్చినట్టు కార్మిక సోదరులకు, మీరు పాత్రికేయులకు, ఇతర మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.